ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం సోయా వాడకం ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. సోయా బీన్స్ని తెలుసు కదా, సోయా చిక్కుడు విత్తనాల్ని అత్యధికమైన మాంసకృతులున్న ఆహారంగా చెప్పుకోవాలి. మీకు మాంసకృతులు అంటే మాంసంలోనే ఎక్కువ ఉంటాయని ఒక ఆలోచన ఉంటుంది, కానీ ఇది వాస్తవం కాదు. మాంసాహారంలో మాంసకృతులు కంటే శాకాహారంలోనే మాంసకృతులు ఎక్కువ. మరి మనం తినే మాంసం మేక, మరి మేక దేన్ని తింటున్నది? మాంసకృతులు దానికి ఏ రకంగా వస్తున్నాయంటే శాకాహారం నుంచి వస్తున్నాయి. చేప శాకాహారి, కోడి శాకాహారి. దాని మాంసంలో ఎక్కువ ఉన్నాయని మనం అనుకుంటున్నాం. మరి దానికి వచ్చిన సోర్స్ ఏమిటి అంటే శాకాహారం. అన్నిటికంటే ఎక్కువ మాంసకృతులున్న విత్తనాలు అంటే సోయా చిక్కుడు విత్తనాలు. వీటిని చూసుకుంటే 100 గ్రాములు తీసుకుంటే 44 గ్రాములు మాంసకృతులు ఉంటాయి ఇందులో. అదే 100 గ్రాముల మేక మాంసం, కోడి మాంసం తీసుకుంటే 20-22 గ్రాములు మాంసకృతులు ఉంటాయి. డబుల్ అన్నమాట సోయా చిక్కుడులో. 100 గ్రాముల మేక మాంసం తీసుకుంటే సుమారు 500 రూపాయలు ఉండొచ్చేమో, కానీ 100 గ్రాముల సోయా చిక్కుడు తీసుకుంటే 120 రూపాయలు, 110 రూపాయలు కేజీ, అంటే 10 రూపాయలు. అంటే 100 గ్రాములు తీసుకుంటే ఇది 50 రూపాయలు, 100 గ్రాములు తీసుకుంటే 10-11 రూపాయలు. ఎన్ని రెట్లు ఎక్కువ, 5 రెట్లు రేట్ ఎక్కువ మాంసాహారం, కానీ వచ్చే ప్రోటీన్ తక్కువ. ఇంకా చేపలు, పీతలు, రొయ్యలు అయితే ఇంకా తక్కువ మాంసకృతులు ఉంటాయి. అందుకని సోయా చిక్కుడు అంటే మాంసకృతులు తక్కువ ఖర్చులో అత్యధికంగా లభించే ఆహారము. బలము కూడా చూస్తే 100 గ్రాములు మేక మాంసం, కోడి మాంసం తీసుకుంటే 110 శక్తి. 100 గ్రాములు సోయా చిక్కుడు గింజలు తీసుకుంటే 400 శక్తి. ఎక్కడ 110, ఎక్కడ 400 అండి. ఎక్కడ 20 గ్రాములు, ఎక్కడ 44 గ్రాముల మాంసకృతులు. చూడండి, ఖర్చు చూస్తే 4 రెట్లు రేటు తక్కువ, లాభం ఎక్కువ. అందుకని ప్రతి ఇంట్లో సోయా చిక్కుడు గింజల్ని కొనుక్కుని స్టాక్ ఉంచుకోండి. పల్లెటూర్లలో ఉండే కిరాణా కొట్లలో ఇవి దొరకవు. కొంచెం పట్టణాల్లో సూపర్ మార్కెట్లు ఉంటాయి చూసారా, అలాంటి చోట సోయా చిక్కుడు విత్తనాలు దొరుకుతుంటాయి. అవి కొంచెం ఎండ పెట్టుకుంటుంటే పురుగు పడకుండా ఉంటాయి అన్నమాట. ఆ సోయా చిక్కుడు విత్తనాలు కొంచెం రుచికి నానిన తర్వాత అట్లా పచ్చిగా తినాలంటే కొంచెం చేదుగా, కండ్రగా అనిపిస్తాయి, వగర. అందుకని కాస్త వికారంగా, తిక్కగా అనిపిస్తాయి అట్లా తినేటప్పుడు. అందుకని అవి పచ్చిగా వాడొద్దు. ఏదో మొలకెత్తించుకు తినేద్దాం అనుకుంటారు కొందరు. అవి అంత కన్వీనియంట్గా అనిపించవు నోటికి. కాకపోతే ఎవరూ కూడా పచ్చిగా వాటిని తినొద్దు. వాటిని ఉడికించుకు తిన్నా ప్రోటీన్ ఏమి దెబ్బతినదు, శక్తి ఏమి దెబ్బతినదు. మిగతా పోషకులు కొంచెం తగ్గినా మనకు లాభం శక్తి, మాంసకృతులు. ఈ రెండు ఉడికించి తిన్నా వస్తాయి కాబట్టి మనం అలా చేసుకోవచ్చు. వీటిని ఎవరెవరు బాగా వాడుకోవచ్చు, అందరికీ మంచిదే. కాకపోతే అరుగుదల అస్సలు లేకుండా కడుపంతా గ్యాస్ పట్టేసి పొట్ట బిర్రుగా ఉండి మోషన్ సరిగా ఒక బాగా ఇబ్బంది పడేవారు వీటిని ఆ సమస్యలు తగ్గే వరకు మానేసేయండి. ఇతరులు ఎవరైనా వాడుకోవచ్చు అన్నమాట. ఈ సోయా విత్తనాలని 12 గంటల నుంచి 15 గంటలు నానపెట్టుకోవాలి ఎప్పుడు వాడుకోవాలన్నా. అంటే గట్టిగా ఉంటుంది వాటి పేడు. బాగా నానాలి అంటే అన్ని గంటలు నానపెట్టాలన్నమాట. ఇది ఒక మార్పు. ఈ నానిన గింజల్ని మనం 2-3 రకాలుగా, 4 రకాలుగా వాడుకోవచ్చు. ఒక రకం, పిల్లలకి ఎప్పుడైనా మాంసకృతులు ఎక్కువ కావాలి. 1 కేజీ బరువు ఉంటే 1 గ్రాము మాంసకృతులు మనకు సరిపోతాయి. 1 కేజీ వెయిట్కి 1 గ్రాము మాంసకృతులు మనకి. ఎదుగుదల వయసులో ఉన్న పిల్లలకి 1 కేజీ బరువుకి 2 గ్రాములు కావాలి, మనకంటే డబల్ కావాలి. గర్భిణీలకి 2.5 గ్రాములు కావాలి 1 కేజీకి.
అందుకని ఇటు పిల్లలకి గర్భిణీలకి ఎక్కువ సోయా చిక్కుడు అవసరం. అందుకని ఇలాంటి వాళ్ళకి వారంలో ఒకరోజు కానీ ఎప్పుడన్నా 2 రోజులు కానీ గుగ్గిళ్ళలాగా చేయొచ్చు. ఇప్పుడు శనగలు ఉడకబెట్టి తాలింపు పెట్టి మీరు ఎట్లా పెడతారండి, అలాగే సోయాబీన్స్ని ఉడకబెట్టిన తర్వాత తాలింపులాగా వేసి బొబ్బర్లు శనగలు తాలింపు వేసి ఇస్తారు కదా మీరు, ఇలాంటివి అలా గుగ్గిళ్ళలాగా తాలింపు వేసి పిల్లలకి ఇచ్చారంటే ఒక స్నాక్ లాగా, అంటే ఇవేవో తినేసి మళ్ళీ భోజనం అనొద్దు, ఇవి సరిపడా ఈవినింగ్ 6కి డిన్నర్లో ఒకసారి ఎప్పుడన్నా స్పెషల్గా సండే పెట్టదలుచుకుంటే అలా పెట్టేయండి. అవి ఇంక ఇతర ఆహారాలు ఏమైనా పెట్టేస్తే భోజనం అయిపోతుంది. లేదా ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశలు వేయకుండా అన్ని బొబ్బర్లు అట్లా ఉడకబెట్టి తాలింపు పెట్టేసేసి ఇచ్చేసారనుకోండి, ఎలా తింటారు? అట్లాగే సోయాబీన్స్ కూడా అన్నీ ఉడకబెట్టేసి తాలింపు పెట్టి ఇచ్చేయండి పిల్లలకి, మంచి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. వారంలో ఒకరోజు 2 రోజులు ఎప్పుడైనా అట్లా చేసి పెట్టచ్చు పిల్లలకి. టేస్ట్గా తినాలంటే పెద్దలైనా తినొచ్చు ఇది. నెక్స్ట్ ఇక టేస్ట్గా కాకుండా ఆరోగ్యానికి వాడుకునేటప్పుడు ఈ సోయాబీన్స్ నానబెట్టిన వాటిని కుక్కర్లో ఉడకబెట్టి, అంటే ఒక కప్పులో ఈ సోయా చిక్కుడు గింజలు పెట్టేసి రైస్ కుక్కర్ పెట్టినప్పుడు అందులో ఒక పక్కన పెట్టేస్తే ఎక్కడన్నా ఒక బౌల్లో చక్కగా ఉడికుంటాయి. ఈ ఉడికిన సోయా చిక్కుడు గింజలను తీసుకుని మనం కూరలో వండుకునేటప్పుడు కూరల్లో వేసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే నానబెట్టేసేస్తే కూరగాయ ముక్కలు ఉడుకుతాయి కానీ సోయా చిక్కుడు గింజలు ఉడకవు. ఇవి ఉడకలేదని కూర ఉంచితే కూర మెత్తగా అయిపోతుంది. అందుకని ఉడకబెట్టిన సోయా చిక్కుడు గింజలు కూరల్లో వేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. అలా రోజు అందరికీ వెళ్ళిపోతాయి. ఇట్లా అయితే కామన్గా మీకు శ్రమ లేకుండా ప్రతిరోజు వెళ్ళే ప్రయత్నం ఇది. అన్ని సోయా చిక్కుడు గింజలు ఒక్కొక్కళ్ళకి ఒక గుప్పిడి గింజలు అనుకోండి, సుమారుగా ఇంట్లో 3-4 ఉన్నారనుకోండి, ఒక 2 గుప్పిళ్ళు 3 గుప్పిళ్ళు గింజలు, 2 గుప్పిళ్ళు చాలు. ఇట్లా గింజల్ని తీసుకుని ఉడకబెట్టేసిన వాటిని కూరలో వండేటప్పుడు మీరు బఠానీలు నానబెట్టి కూరల్లో వేసుకుంటే మధ్య మధ్యలో ఒక్కొక్క గింజ తగిలి ఎంత బాగుంటుంది. అలా సోయా చిక్కుడు విత్తనాలు కూడా ఉడకబెట్టిన వాటిని కూరల్లో వేస్తే కూరకు టేస్ట్ వస్తుంది, మనకు లాభం వస్తుంది అన్నమాట. ఇది రెండవ రకంగా ఇట్లా వాడండి సోయా చిక్కుడు విత్తనాలని. ఇంకా మూడవ రకంగా సోయా చిక్కుడుని వాడుకోవాలి అంటే సోయా చిక్కుడు గింజల్ని నానబెట్టి గ్రైండ్ చేసేసేయండి. బాగా నానాక 15 గంటలు కడిగేసి వాటిని నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ అయిన తర్వాత వడకట్టండి, పిప్పి తీసేసేయండి, పాలులాగా వస్తాయి. ఆ పాలను వంటల్లో పోసి వండుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. మామూలు మనం కూరలో వండుకునేటప్పుడు గేదె పాలు ఆవు పాలు కొంచెం పెరుగు వేసి ఇట్లా వండుతూ ఉంటాం. గేదె పాలు కంటే ఆవు పాల కంటే సోయా పాలు చవక, చాలా చీప్లో తయారైపోతాయి పాలు. మీరు అట్లా నానబెట్టి గ్రైండ్ చేసుకుని పిండేస్తే ఆ పాలను పోసి కూరలు వండుకోండి. ఇది అందరికీ కామన్గా బెనిఫిట్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఈ సోయా వాసన మీకేం తెలియదు ఎక్కడ కూడా. ఇదొక పద్ధతి. సోయా గింజల్ని మొలక కట్టి ఇంకొక పద్ధతి చూస్తే, అన్ని గింజలు మనం ఎలా మొలక కడుతున్నాం, గింజల్ని మొలక కట్టినప్పుడు 2 రోజులకి ఇంతంత పొడుగు మొక్కలు వస్తాయి. ఈ మొక్కొచ్చిన సోయా చిక్కుడు గింజల్ని అంటే నాని మెత్తగా ఉంటాయి కాబట్టి ఊరికే ఉడుకుతాయి అన్నమాట. అందుకని కుక్కర్లో కావాలంటే ఒక పెట్టేసి వీటిని కూరల్లో వేయండి. ఇది ఇంకొక పద్ధతి. వీటిని కూడా తాలింపు పెట్టి ఇవ్వండి. ఇట్లా ఎందుకు చేయొచ్చు అంటే గింజకు మొక్క కట్టినప్పుడు మాంసకృతులు ఇంకొక 1.5 రెట్లు పెరుగుతాయి 2 రోజులు ఉంచేసరికి. అసలే ఎక్కువ మాంసకృతులు, ఇంకా మొక్క కట్టామంటే తక్కువ ఖర్చులో ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనమాట. అందుకని మొక్క కట్టిన సోయా చిక్కుడు గింజలు కూడా కూరల్లో వేసుకోవచ్చు, గుగ్గిళ్ళగా తాళింపు పెట్టి కూడా మీరు ఇవ్వచ్చు పిల్లలకి. ఇదొక పద్ధతి. సోయా పాలని తీసుకుంటాం కదా మనం, ఆ పాలని కాచి గోరెచ్చగున్నప్పుడు తోడు వేయండి, పెరుగులా అవుతుంది. ఆ పెరుగు మామూలు పెరుగు అంటే కూడా మంచిది, ఇట్లా వాడుకోవచ్చు. ఒక పద్ధతి సోయా పెరుగు అనమాట. సోయా పాలని మనం మరిగించి అందులో అంత నిమ్మరసం పిండితే పాలు విరిగినట్టుగా సోయా పాలు విరుగుతాయి. ఆ విరిగిన సోయా పాలని ఫిల్టర్ చేసేసి ఆ నీళ్లు తీసేసి దాన్ని పన్నీర్ లాగా గొడ్లో మూట కట్టి ఫ్రిడ్జ్లో పెట్టి
ముక్కలు కట్ చేసుకుని సోయా పన్నీర్లా కూర వండుకోవచ్చు. ఇట్లా ఇన్ని రకాల్లో వాడచ్చు. సోయా పాలను కూడా పిల్లలకి ఎప్పుడన్నా త్రాగించడానికి మామూలు పాలల్లో సోయా పాలు కూడా అన్ని కలిపి ఇవ్వచ్చు. మామూలు పాలు సగం, సోయా పాలు సగం ఇవ్వండి, కొంచెం టేస్ట్గా అనిపిస్తాయి అన్నమాట. తెలియదు పిల్లలకి, కానీ పాల కంటే 5-6 రెట్లు ప్రోటీన్ ఎక్కువ ఈ సోయా పాలు. 5-6 రెట్లు ఏంటి, 8-10 రెట్లు ఎక్కువ ప్రోటీన్ అనమాట. ఇక్కడ చూస్తే మొలకలు వచ్చిన సోయాబీన్ ఇట్లా గ్రైండ్ చేసి పాలు తీసి ఆ పాలని తాగే పాలలో కలిపిస్తే పిల్లలకు చాలా బలం. ఇట్లా ఇన్ని రూపాల్లో మీకు ఏది కన్వీనియంట్ అయితే తరచు అట్లా వాడుకుంటూ ఉండండి. ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో సోయా చిక్కుడు వెళ్ళేటట్టుగా చేస్తూ ఉండండి. ఆరోగ్యానికి మంచిది. మనకి ప్రధానంగా మాంసకృతుల లోపం వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి భారతదేశంలో. అందుకని మంచి మాంసకృతులు ఖర్చు తక్కువలంటే సోయా చిక్కుడుగా ఉంది కాబట్టి మనం ఉపయోగించుకుందాం. మన కుటుంబ సభ్యులందరం కలిసి చక్కటి ఆరోగ్యానికి, మంచి ఆహారానికి అలవాటు పడదామని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.